మామ బిగ్ బాస్ సీజన్ 9 నుంచి బిగ్ అప్డేట్ అయితే తీసుకొచ్చాను. అది ఎలిమినేషన్ అప్డేట్. అలాగే సాటర్డే షూట్ అయితే కనుక స్టార్ట్ అయిపోయింది. ఇష్యూ ఏంటంటే రేపు డబల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ ఉంది. కాకపోతే అది వైల్డ్ కార్డ్స్ అయిన తర్వాత లేదంటే కనుక సండే ఎపిసోడ్లోనే అదైతే క్లారిటీ రావాలి. కానీ డబల్ ఎలిమినేషన్ అయితే కన్ఫామ్గా ఉంది. బాటం నుంచి కింద నుంచి రీతు అండ్ దమన్ పవన్ అండ్ దివ్య గారు అయితే లీస్ట్ ఓటింగ్ ఒకే ఓటింగ్ పడుతుంది. ట్విస్ట్ ఏంటో తెలియాలంటే కనుక ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి అలాగే షేర్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఇష్యూ ఏంటంటే సాటర్డే షూట్ అయితే కనుక మొదలైపోయింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత ఎలిమినేషన్ అయితే ఉండబోతుంది. రేపు ఎపిసోడ్ అయితే కనుక ఎంటర్టైన్మెంట్తోనే ముగుస్తుంది. అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయి. రేపు 6 నెంబర్స్ అయితే కనుక వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి. అవి అయిపోయిన తర్వాత నామినేషన్ అది ఎలిమినేషన్ అయితే కనుక ఉంటుంది. డబుల్ ఎలిమినేషన్ అయితే కన్ఫర్ము. 4 పీపుల్స్ అయితే ఉంటారు. 2 పీపుల్స్ అయితే కనుక సేఫ్లోకి వెళ్ళిపోయి లాస్ట్లో ఇద్దరికి కార్డ్ ఇలా తిప్పులవే ఎవిక్టెడ్ అని చెప్పని ఉంటుంది అనమాట. ఆ 2 పర్సన్స్ ఇప్పుడు మనం రిలీవ్ చేస్తే కనుక ఓటింగ్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఇప్పుడు చెప్పట్లేదు పర్టికులర్గా. 2 డబుల్ ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. లేదా డబుల్ ఎలిమినేషన్ అని పెట్టి హౌస్ సభ్యుల్లో ఒక హౌస్లో ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు అనేది నిర్ణయించేది కూడా ఛాన్స్ ఉంది. అంటే డబుల్ ఎలిమినేషన్ అయితే ఫస్ట్ నుంచి ఉంది. నేను ఫస్ట్ నుంచి చెప్తాను ఉన్నాను డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని చెప్పి. డబుల్ ఎలిమినేషన్ అలాగే ఈరోజు 1 మినిట్ ఈరోజు అయితే కనుక జరిగే టాస్కుల్లో వెరీ పాజిటివ్ ఎపిసోడ్ సుమన్ శెట్టి గారికి మంచి ఎపిసోడ్ పడబోతుంది. టబ్స్ వాటర్లో పడే దాంట్లో ఆయన ప్రమేయం లేకపోయినా సరే కాలు తగిలిందని చెప్పి ఆయన్ని ఆ గేమ్లో నుంచి ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. దాని మీద ఆయన నోరిప్పడం జరిగింది. ప్రతిసారి ఇలాగే జరుగుతుందని చెప్పి సుమన్ శెట్టి గారికి కొంచెం అన్యాయం జరుగుతుంది అని చెప్పి నా ఫీలింగ్. మరి మీ ఫీలింగ్ ఏంటో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అలాగే ఇంకో టాస్క్లు ఏంటంటే లాస్ట్ టాస్క్లో పవన్ క్యాప్టెన్ అయ్యే టాస్క్ అయితే మాత్రం చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుందంట. లాస్ట్లో వచ్చేవాడికి తనూజ వర్సెస్ పవన్ అయితే ఉంటారో మంచి డ్రామా అయితే జరిగిందని చెప్పుకోవాలి. పవన్ అయితే బికమ్ ఏ న్యూ క్యాప్టెన్ బిగ్ బాస్ సీజన్ 9 అనమాట. చాలా బాగుంది. మనం ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత మనం లాంగ్ వీడియో ఒకటి చేద్దాం. అవసరమైతే లైవ్ కూడా ఇచ్చేద్దాం. వచ్చేసండి అందరూ. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ముందు బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ముఖ్యంగా మీరు లైక్ ఇస్తే ఇలాంటి కొత్త వీడియోస్ చాలా షార్ట్ వీడియోస్ మరిన్ని వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ అశోక్.